హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వీడియో కోర్స్ గురించి అప్డేట్ అండి. ఓకే, సో మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసాం అన్నమాట ఈ వీడియో కోర్స్ గురించి. సో ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి టోటల్ డ్యూరేషన్ 5 months ఉంటుంది గైస్. అండ్ ఫీ వచ్చేసరికి 10,000. సో వెరీ రీజనబుల్ అన్నమాట. మనం చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాం. మనం ఏదైతే కోర్స్ కంటెంట్ డెలివర్ చేస్తున్నామో సో దానికి చాలా తక్కువ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ అండ్ జాబ్ సీకర్స్ లైక్ జాబ్ సర్చింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి 7,000 అండ్ ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రం 10,000 అన్నమాట. గుర్తుంచుకోండి ఇది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే ఈ వీడియో కోర్స్ తీసుకుంటాం వల్ల మాకు ఏంటి అడ్వాంటేజ్ అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అడ్వాంటేజ్, ఓకే, సో ఏదైతే కోర్సెస్ తీసుకుంటారో దానివల్ల అడ్వాంటేజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సో మీకు సో డౌట్స్ క్లారిఫికేషన్. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, లెర్నింగ్ చేసేటప్పుడు కావచ్చు, వర్క్ చేసేటప్పుడు కావచ్చు, జనరల్గా మనకి డౌట్స్ వస్తుంటాయి, ఎర్రర్స్ వస్తుంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా వాటికి ఏంటి అనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఏదైనా సరే మీరు ఎప్పుడైనా అడగొచ్చు. సో దట్ మీకు కంప్లీట్ ఏదైనా స్ట్రక్ అయినా సరే సో హెల్ప్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. And live sessions on weekend. Sessions on weekends. అంటే లైవ్ సెషన్స్ అండ్ వీకెండ్స్ అంటే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ అర్థం కాకపోతే ఆ టాపిక్ మీద సో నేనైతే లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తాను అన్నమాట. సో దట్ మీకు ఇంటరాక్టివ్ లైక్ జనరల్గా మీకు ఏదైనా డౌట్స్ అడగాలన్నా మీరు ఏ క్వశ్చన్ అడగాలన్నా సరే ఈ సెషన్స్లో అడిగితే సరిపోతుంది. సో దట్ మనం సో అప్ టు డేట్ అనేది ఉండటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మూడో పాయింట్ వచ్చేసరికి in-depth explanation. Okay, in-depth explanation and so scenario based examples. ఇక్కడ సో ఎక్స్ప్లెనేషన్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాం ఏంటనేది మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ సినారియో బేస్డ్గా రియల్ టైంలో ఎలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తారో అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ నాలుగోది వచ్చేసరికి ప్రాపర్ ఆర్డర్. ఓకే, సో మనం కాన్సెప్ట్స్ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ మనకి సో ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ లేకోస్ దాని తర్వాత ఏ టాపిక్ ప్రిపేర్ అయితే మనకి ఒక అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. సో డ్యూరేషన్ వచ్చేసరికి 5 months ఉంటుంది అండ్ ఫీ వచ్చేసరికి 10,000. ఓన్లీ స్టూడెంట్స్కి అయితే 7,000, ఎంప్లాయీస్కి 10,000 అనమాట. అడ్వాంటేజెస్ లైక్ డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు, లైవ్ సెషన్స్ ఆన్ వీకెండ్స్ అండ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సినారీ బేస్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాపర్ ఆర్డర్ అండ్ సో మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందన్నమాట. సో ఈ గ్రూప్లో మీరేంటంటే బేసికల్గా నేను ఏదైనా కొత్త కొత్త అప్డేట్స్ కానీ ఏదైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నా సరే అంటే రిలీజ్ చేస్తూ ఉంటారు కదా మైక్రోసాఫ్ట్, వాటన్నిటిని కూడా పోస్ట్ చేస్తుంటాను. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అక్కడైనా అడగచ్చు, ఇండివిజువల్గా అడగచ్చు. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్. ఓకే, సో ఇప్పుడు కోర్స్ ఇండెక్స్. ఓకే, అంటే సో జనరల్గా మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారు ఏంటనేది సో నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో మ్యాథ్స్ A to Z అన్నీ కూడా కవర్ చేస్తుంది. కాకపోతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం నేను అన్ని టాపిక్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్యాబ్రిక్ లేకర్స్ అండ్ ఫ్యాబ్రిక్ సో డేటా వేర్హౌస్ I think database
అండ్ ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. సో ఫ్యాబ్రిక్ డేటా ప్రొజెక్ట్, డేటా ప్రొజెక్ట్ అండ్ కాపీ జాబ్, మిర్రరింగ్, సో 8 నోట్బుక్స్. ఇక్కడ మనకి సో 3 రకాల నోట్బుక్స్ ఉన్నాయన్నమాట. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో లైక్ పైస్పార్క్ నోట్బుక్స్ ఉంది, పైథాన్ నోట్బుక్స్ ఉంది, టీఎస్‌క్యూఎల్ నోట్బుక్స్ ఉంది. సో ఇయన్నీ కూడా మీకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అనేది చెప్పడం జరిగింది. సో పైస్పార్క్ నోట్బుక్స్, పైథాన్ నోట్బుక్స్ అండ్ టీఎస్‌క్యూఎల్ నోట్బుక్స్. ఓకే. సో ఎయిత్, Spark job definition, Spark job definition. So 9 open mirroring, open mirroring. So 10. Okay, so fabric security. సో సెక్యూరిటీలో మనం చాలా డెప్త్గా చెప్తాం అనమాట. లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, అలానే ఇండివిజువల్ ఐటమ్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ తీసుకోండి, అక్కడ మన ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ, రో లెవెల్ సెక్యూరిటీ, డేటా మాస్కింగ్, అన్ని ఆప్షన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అలానే వన్ లెగ్ సెక్యూరిటీ కూడా సో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు సో డీటెయిల్ కంప్లీట్ ఏ టు జెడ్ అనేది తెలియడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అండ్ సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ సో 12 కేక్యూర్. సో కుస్టో క్వెరీ లాంగ్వేజ్ కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత రైల్ లైన్ డాష్బోర్డ్. సో ఈవెంట్ స్ట్రీమ్. సో okay, so task flows and R gaps and so GitHub. So maintained. Okay, so APIs. Okay, so application programming is application programming. సో మనకి ఫ్యాబ్రిక్ ఏపీఎస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటారు, ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీఎస్. ఓకే, రెస్ట్ ఏపీఎస్ సో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పామో మీకే వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ సిఎల్ఏ, సో ఫ్యాబ్రిక్ సిఎల్ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కదా, కమాండ్ లైన్ interface and okay, something. So variable library. Okay, so the proper Fabric SQL database and so Azure DevOps. Fabrics. Okay, so user data functions. సో ఇంకేమన్నా మిస్ అయినవి ఉంటే సో ఇక్కడేం చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్కి వెళ్తే ఓకే, ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, GraphQL 26 environments and domains and only catalog. సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో I think almost and feature updates, feature monthly updates and other options. Okay. ఇంకోటి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే అడ్వాంటేజెస్ లో స్క్రిప్ట్స్ కూడా
ఇస్తాం అన్నమాట. ఓకే. సో స్క్రిప్ట్స్ అంటే నథింగ్ బట్ సో PySpark స్క్రిప్ట్స్, పైథాన్ స్క్రిప్ట్స్, కేక్వెల్ స్క్రిప్ట్స్ అండ్ రకరకాల సినారియోస్ అన్ని చేస్తున్నాం కదా! ఆ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మీకు రెడీమేడ్‌గా ఇస్తాం. సో దట్ మీరు కంప్లీట్‌గా అంటే టైమ్ స్పెండ్ చేయకుండానే ఈజీగా అక్కడ మీకు కావాల్సిన విధంగా చేంజెస్ అనేది చేసుకోవచ్చనమాట. చూసారు కదా! కోర్స్ ఇండెక్స్ ఏమేమి కవర్ చేస్తున్నాడో ఏంటనేది మీకు ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయి. సో, నేను అన్నీ కూడా ఇంక్లూడ్ చేయకపోవచ్చు. బట్ హై లెవెల్ ఓవర్ అయితే నేను డీటెయిల్‌గా ఇవ్వటం జరిగింది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. సో, నిజంగా నేర్చుకునేవాళ్ళు గాని చాలామంది తీసుకొని సో, దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. చాలామంది జాబులు చేసేవాళ్ళు కావచ్చు. అలానే కొత్తగా నేర్చుకునేవాళ్ళు కావచ్చు. దే ఆర్ వెరీ, వెరీ హ్యాపీ. ఓకే. సో, మీరు కూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అనేది రావటానికి ఫ్యాబ్రిక్ మీద సో ఉంటుంది. అండ్ కావాలంటే మీకు సీక్వెల్ సర్వర్ ఏడీఎఫ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనకి మైగ్రేషన్స్ ఉంటాయి కదా! అలాంటి కేసెస్‌లో ఈ 2 కోర్సెస్ లైక్ సీక్వెల్ సర్వర్ ఏడీఎఫ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు. ఓకే. సో ట్రై చేయండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ డే. బై బై.